పూజ ఒక లీడర్ స్టెప్ 5 శ్రీరామ్ గారిని మ్యారేజ్ చేసుకున్నారనమాట. అప్పటికి చాలా పెద్ద టీం ని బిల్డ్ చేస్తున్నారు శ్రీరామ్ గారు. సో పూజ అప్పటికి బిజినెస్ కి కొంచెం కొత్త, సో టీమ్ కి కూడా కొంచెం కొత్త. సో ఇప్పుడు పూజ శ్రీరామ్ గారు బిల్డ్ చేసినటువంటి స్టాండర్డ్స్ ని బిల్డ్ చేసి టీమ్ లోకి వెళ్ళి అందరినీ ఆ కలుపుకోవాలి, కలవాలి అంటే మనం అందరం అర్థం చేసుకోవచ్చు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో మరి పూజ ఎలాగ తనను అప్గ్రేడ్ చేసుకొని, అరే నేను కొత్త అనే ఫీల్ లేకుండా ఎస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ టీమ్ లో. తన స్టోరీని విందాం. పూజ, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. Yeah, thank you so much, Prashanti garu. Wonderful and vibrant evening, every woman over there. చాలా హ్యాపీగా ఉంది ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేయడం. అండ్ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. నేను పూజా శ్రీరామ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ టు ప్రశాంతి గారు అండ్ థ్యాంక్స్ టు వరప్రసాద్ అండ్ సూర్యకుమారి గారు. ఇటువంటి ఒక అంటే ఎంపవర్ ఉమెన్ ని ఎంపవర్ చేసే ఒక ప్లాట్ఫామ్ లో మమ్మల్ని స్పీకర్స్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. యా, నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతూ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ సెషన్, అంటే నా టాక్. ఎంతమంది ఇప్పుడు అటెండ్ అయిన 895 మెంబర్స్ లో ఉమెన్ తీసుకుంటే ఎంతమంది ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ కావాలి అని అనుకుంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? అండ్ దాంతో పాటు ఎంతమంది మీ చుట్టూ ఉన్న విమెన్ ని అన్ని ఏరియాస్ లో వాళ్ళని ఎంపవర్ చేయాలి అనుకుంటున్నారు? రైట్, చాలా మంది ఉంటారు కదా, హ్యాండ్ రైజ్ చేయకపోయినా మనకి అంటూ ఒక తిరుగుతుంది కదా మైండ్ లో ఒక లైన్. ఎస్, ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క ఉమెన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఐడెంటిటీకి. అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఫేజ్ లో ప్రతి ఉమెన్ దానికోసమే స్ట్రైవ్ అవుతూ ఉంటారు ప్రతి ఉమెన్. ఎస్, మీ అందరికి టెనేషియస్ వెల్కమ్ అండి ఈ ప్లాట్ఫామ్ కి. ఎందుకంటే నేను ఒక చిన్న ఇంట్రోతో స్టార్ట్ చేస్తాను. మా అమ్మ నాన్న యాక్చువల్ గా బిజినెస్ లోకి వచ్చారు. మా బాబాయ్ పిన్ని శిరీష హరికృష్ణ ద్వారా బిజినెస్ లోకి లాంచ్ అయ్యారు. వాళ్ళు లాంచ్ అయినప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుకునే వాళ్ళు, బట్ నేను వాడేదాన్ని కాదు. వాళ్ళు ఏదో వాడుతున్నారులే అని అనుకునేదాన్ని, జస్ట్ చూస్తూ అబ్జర్వ్ చేసేదాన్ని అంతే. ఒకసారి విజయవాడ అంబేద్కర్ లో, మాది అమ్మ వాళ్ళది మంగళగిరి అండి, విజయవాడకి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది. సో మాకు ఆంబే ఆఫీస్ లో బిఎండి టెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు నేను వెళ్ళాను అనమాట. నేను బిఎండి టెస్ట్ చేయించుకున్నాను. నాకు కాల్షియం లెవెల్ -3లో ఉంది. అప్పుడు నాకు దానికి ఒక పేరు ఉంది, ఆస్టిరియోపొరాసిస్ అని తెలిసింది అనమాట. నాకు తెలిసినప్పుడు నేను వెంటనే ప్రశాంతి మ్యామ్ అక్కడ ఉన్నారు. సో నేను ఆవిడ దగ్గర కూర్చొని మాట్లాడాను, ప్రశాంతి గారు ఇది నా పరిస్థితి. నేను అప్పటికి లెక్చరర్ గా చేస్తున్నాను డిగ్రీ కాలేజ్ లో. చేస్తూ ఉన్నప్పుడు నేను అడిగాను, నేను ఇలా చేస్తూ ఉంటాను, ఫ్యాకల్టీగా చేస్తున్నాను, నా క్లాస్ చెప్పేటప్పుడు నేను టైర్డ్ అవుతున్నాను, మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, నా కాల్షియం లెవెల్ ఇలా ఉంది అని చెప్పి నేను నా రిపోర్ట్ అంతా చూపించాను. చూపించినప్పుడు నాకు మ్యామ్ సలహాతో నాకు కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఇచ్చారనమాట. నేను వన్స్ ఎప్పుడైతే నేను అవి వాడడం స్టార్ట్ చేశాను, ఐ కేమ్ టు రియలైజ్ దట్ ఈ ప్రోడక్ట్స్ యొక్క సత్తా ఏంటి అనేది నాకు అర్థమైంది. అండ్ దెన్ చిన్నగా ఈ బిజినెస్ యొక్క స్వభావం ఏంటి, ఈ బిజినెస్ యొక్క కేపబిలిటీ ఏంటి అనేది కూడా నాకు చాలా బాగా అర్థమైంది. మనం చూస్తూ ఉంటాం కదా, అఫ్ కోర్స్ మనం చేయకపోయినా ఇనీషియల్ స్టేజ్ లో అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇనీషియల్ గా 3%, 6% లో ఉన్నప్పుడు ఫైనెస్ట్ లీడర్స్ అందరూ ఎవరెవరైతే మంచి మంచి పిన్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరూ టాక్స్ ఉంటాయి కదా, ప్రతి ట్యూస్డే ప్రతి సాటర్డే ఇలాగా. అప్పుడు మాట్లాడేటప్పుడు వినేదాన్ని. వాళ్ళందరూ టూర్స్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ మాటల్లో ఒక వైబ్ నాకు కనిపించేది అనమాట. సో నేను అలా కొంచెం ఐడియా అయితే వచ్చింది. అండ్ దెన్
ఆమ్, ఇలా వెళ్తున్న క్రమంలో ఒక మ్యాచ్ వచ్చింది. తీరా చూస్తే అది శ్రీరామ్ గారు, సఫైర్ డైరెక్టర్ శ్రీరామ్ గారు. సో మాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నేను వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చూస్తే ఎంత పెద్ద టీం ని, అప్పటికే చాలా హ్యూజ్ టీమ్, అంటే ఒక చాలా పెద్ద టీం ని బిల్డ్ అయి ఉంది ఆల్రెడీ. ఐ నో నథింగ్, నాకేం తెలీదు. ఐ కీప్ ఆన్ అబ్జర్వింగ్ థింగ్స్, ఏమేమి జరుగుతున్నాయి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ, ఆయన ఏది ఎక్కడ అటెండ్ అవ్వమంటే అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళం ఖచ్చితంగా. ఏది ఉన్నా ఎవరితో మాట్లాడడానికి వెళ్ళినా చక్కగా వెళ్ళే వాళ్ళం కలిసి. అలా ఆయన ఏది చెప్పారో అది తూచా తప్పకుండా నేను చేసేదాన్ని. అలా ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యేదాన్ని. ఇలా అన్ని థింగ్స్ అన్ని జస్ట్ నార్మల్ గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మైండ్ లో ఒక చిన్న ఇదిగా ఉంటది కదా, కొంచెం టెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం ఇంత పెద్ద టీమ్ ని హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు. సో దానికి నన్ను నేను ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రతి ఆస్పెక్ట్ లో చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు నేను ఆడియో టాక్స్ వినడం, లేకపోతే బుక్స్ చదవడం, ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. వన్ ఫైన్ డే గోవాకి వెళ్తున్నాము అని చెప్పి ఒకటి వచ్చింది. సో మేము గోవాకి వెళ్ళాము. 2023 నవంబర్ 19th గోవాకి వెళ్ళాము. జస్ట్ నేను ఎప్పుడైతే గోవాకి వెళ్ళడం, ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను, ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ఇంకా ఐటీసీ గ్రాండ్ ఇచ్చారు మాకు. నేను అక్కడ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. నాట్ ఈవెన్ అ సింగిల్ పెన్నీ నా పాకెట్ నుంచి మనం ఒక్క రూపాయి తీయకుండా కార్పొరేషన్ వాళ్ళు ప్రతిదీ అరేంజ్ చేసి అక్కడ అక్కడ తీసుకెళ్ళడం ఫెంటాబులస్ అన్నమాట. అవన్నీ అరేంజ్మెంట్స్ చూసి ప్రతి అంటే మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ అక్కడ డైనింగ్ ఏదైతే ఉందో అదంతా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. టీమ్ తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా గోవాలో ఒక 5 days చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నేను కీ పాయింట్ నేను బాగా గమనించానండి గోవాలో. అది నాకు ఒక స్టాంప్ లాగా పడిపోయింది నా మైండ్ లో. ఏంటి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఓవర్ దేర్, దే ఆర్ జస్ట్ రాక్ అండ్ రోల్ ద బిజినెస్. అంటే వాళ్ళు ఒక రాక్ చేస్తున్నారు బిజినెస్ ని. అది నేను బాగా గమనించాను. మెన్ ఉన్నారు, బట్ మెన్ వెనక సపోర్ట్ చేస్తూ ఉమెన్ ని ముందుకు నడిపిస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఉమెన్ కోరుకునేది కూడా అదే కదా. ఉమెన్ ప్రతి పాటలో రికగ్నిషన్ కోరుకుంటుంది కదా. అది నేను బాగా గమనించాను ఈ ఈ గోవాకి వెళ్ళినప్పుడు. వన్స్ ఎప్పుడైతే గోవా నుంచి వచ్చానో, ఇంకా అప్పుడు పెళ్ళైన తర్వాత శ్రీరామ్ గారు యాక్చువల్ గా నువ్వు బిజినెస్ చేయాలి, లేకపోతే నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు సెషన్స్ లో ఉండాలి, సెషన్స్ కండక్ట్ చేయాలి అని ఎప్పుడు ఏనాడు నాకు చెప్పేవాళ్ళు కాదు. గోవాకి వెళ్ళొచ్చిన తర్వాత నేను అక్కడ ఆ వైబ్స్ అన్ని చూసిన తర్వాత నేను డిసైడ్ చేసుకొని చెప్పాను అనమాట, నేను మీకు హెల్పింగ్ హ్యాండ్ లా ఉంటానండి, ఐ వాంట్ సపోర్ట్ యూ, నేను మన ఇద్దరం కలిసి చేద్దాము, మీరే చెప్తే అది నేను చేస్తాను అని చెప్పి నేను స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకొని నేను జర్నీ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి మేము ప్రతి ఉమెన్ తో చాలా చక్కగా హార్ట్ఫుల్ గా మాట్లాడడం, దానికి సంబంధించి ఎక్కడెక్కడ నేను అప్గ్రేడ్ అవ్వాలో అవన్నీ చేంజ్ చేసుకుంటూ, బుక్స్ చాలా బాగా ఇంపాక్ట్ చూపించిందండి. అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ చేసేటప్పుడు ఆడియో టాక్స్ వింటూ డే డే స్టార్ట్ చేసుకునేదాన్ని. నెక్స్ట్ టీమ్ తో మాట్లాడుకుంటూ ఉండడం, సూర్యకుమారి మ్యామ్ తో మాట్లాడుతూ ఉండడం, ఏదొచ్చినా ఎప్పటికప్పుడు రోజు మార్చి రోజు మ్యామ్ తో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎంతైనా మన మెంటర్ తో మాట్లాడితే ఆ వచ్చే ఆ ఫీల్ అండ్ ఆ వైబ్రేషన్ వేరు కదండి. సో అది ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా మాట్లాడుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మేము 3 to 4 PM కూడా బుక్ రీడింగ్ ఒక సెషన్ ఒకటి కండక్ట్ చేసుకునే వాళ్ళము. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. పిఎంఏ బుక్స్ ఒకటి అండ్ ప్రొడక్ట్స్ గురించి వైడ్ గా చేసుకుంటూ వెళ్లే వాళ్ళము. అండ్ హెల్త్ బుక్స్ కూడా మేము చేసుకుంటూ వెళ్లే వాళ్ళము. ఇలా ఎక్కడ ఏ సెషన్ దొరికినా మేము అది చేంజ్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళము మా అందరము. అండ్ నెక్స్ట్ ఇలా అవుతున్న క్రమంలో నేను అసలే న్యూలీ మ్యారీడ్, ఈ లోపు ఇలా అన్ని చేసుకుంటూ నన్ను నేను ఎంగేజ్ చేసుకుంటున్నాను వర్క్ లో. అండ్ దెన్ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత
డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్ కి వెళ్తూ ఆ, ఆ, చాలా మంచి పాట అది యాక్చువల్ గా. రెగ్యులర్ చెకప్ కి వెళ్తూ ఆవిడ ఎటువంటి మెడికేషన్ అంటే ఆవిడ ఏమైతే అలోపతిక్ మెడిసిన్ ఏదైతే ఇచ్చారో ఆవిడ సలహాతో, డాక్టర్ గారి సలహాతోనే మేము మన న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే మన సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ మాకు సెవెంత్ మంత్ ఓల్డ్ బాబు ఉన్నాడు, అగస్త్య. తను హెల్దీ బేబీ బాయ్ ని పుట్టడం జరిగింది. తను 3.3 కేజెస్ తో పుట్టాడు, నార్మల్ డెలివరీ. వెరీ హ్యాపీ ఫర్ దాట్, థ్యాంక్స్ టు దిస్ న్యూట్రిలైట్ ప్రోడక్ట్స్ అండి. అండ్ మాకు చాలా బాగా పనిచేసినవి ఏంటి అంటే, నిజంగా ఒక ఉమెన్ ని ఎంపవర్, నన్ను నేను ఫస్ట్ ఎంపవర్ చేసుకోవాలనుకున్నాను. నాకు ఈ ఎంపవర్ చేసుకునే క్రమంలో ఈ ట్రైనింగ్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడినాయి. అండ్ నెక్స్ట్, మనం ఉమెన్ అందరూ ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కదండి. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక డ్రీమ్, స్ట్రాంగ్ డ్రీమ్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి. మన అన్ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉందో దాన్ని వైజ్ గా పెట్టుకుంటూ మనం కనుక వెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చండి. అండ్ ఇంకొకటి, బంగారు పళ్ళెం అయినా సరే దానికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే నుంచుంటది కదండి. జస్ట్ లైక్ దట్, ఉమెన్ అందరూ బంగారమే. బట్ ఆ బంగారాలన్నీ స్ట్రాంగ్ గా, సపోర్టివ్ గా, స్ట్రైట్ గా ఉండాలి, నుంచోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ కావాలి. అదే ఈ మెంటర్షిప్, అదే ఈ ప్లాట్ఫామ్ అండి, ఈ బిజినెస్. ఈ ప్లాట్ఫామ్ లో ఎక్స్క్లూజివ్ గా ఎవరైనా సరే చక్కగా వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నిజంగా ఒక్కసారి ఉమెన్ అందరూ తలుచుకోండి, మీ మైండ్ లో ఉన్న భయాలు తీసేసేయండి. ఆ ఏదైతే ఆ భయం దుప్పటి ఉందో దాన్ని తీసేసి మీలో ఉన్న ఒక ఆదిశక్తిని బయటికి లేపండి. సో దట్ ఈ మనల్ని మనం మార్చుకుంటాం, మన ఫ్యామిలీ మారుతుంది, సొసైటీ మారుతుంది, సో దట్ వరల్డ్ మొత్తం మారుతుంది. ఆ ఎంపవర్ అనేది మన నుంచి జరగాలి, సో దట్ మొత్తం ఎంపవర్ అవుతుంది. ఉమెన్ ఒక్కసారి కనుక డిసైడ్ అయితే వార్ వన్ సైడే. తను ఏదైతే తలుచుకుంటుందో ఖచ్చితంగా చేసి తీరుతుంది. అంత మొండి పట్టుదల కలిగి ఉన్న వాళ్ళు మన ఉమెన్ అందరూ. సో అందరికి హ్యాపీ 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 ఉమెన్స్ డే. నాట్ ఓన్లీ March 8, ప్రతిరోజు ఉమెన్స్ డేనే అండి. చాలా ప్రౌడ్ గా ఉంది యాక్చువల్ గా ఉమెన్ గా పుట్టినందుకు. అఫ్ కోర్స్ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా గానీ ఆ ఉమెన్ ఆ తీరు, ఆ హోదా, ఆ హంబుల్నెస్, అన్ని కలగలిపి ఉన్న వాళ్ళే ఆడవాళ్ళు. అందుకే ఫస్ట్ ప్రకృతిని ఆడవాళ్ళతో పోలుస్తారు, ఆదిశక్తిని కూడా ఆడవాళ్ళతోనే పోలుస్తారు. సో ప్రౌడ్ టు బి ఉమెన్ అండి, అండ్ ప్రౌడ్ టు బి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్. యా, once again thanks to ప్రశాంతి గారు, చంద్రు గారు, and my mentor వరప్రసాద్ and సూర్యకుమారి గారు. Yeah, fantastic, and back to fantastic host ప్రశాంతి గారు. థ్యాంక్ యూ పూజ, వెల్ సెడ్. మనలో ఉన్న ఆది పరాశక్తిని లేపాలి అంటే కోపం వచ్చినప్పుడు మాత్రమే కాదు, రెగ్యులర్ గా నిద్ర లేపాలి. సో మనలో ఉన్నటువంటి పవర్ ని డే టు డే మంచి మంచి పనులకి, ఇంకొకరిని ఎంపవర్ చేయడానికి ఖచ్చితంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి. అదే విధంగా యు ఆర్ ఎ గ్రేట్ లెర్నర్. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా చాలా విషయాలు నేర్చుకున్నారు. అండ్ ముందు ముందు కూడా మీరు ఇంకా చాలా మందిని ఉమెన్ ని ఇన్స్పైర్ చేయాలి. నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్తున్నప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ ఉమెన్ గా మీరు ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్.